విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డిఎస్సి నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, తీవ్ర నిర్వహణ లోపాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని వెంకటరామయ్య అలియాస్ నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్ లో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో ఈ నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు. హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. లోకేష్ గారు, మీ ప్రభుత్వం ఎంత పనోళ్ళు అంటే, నీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగం. ఎంత దుర్మార్గం అంటే, ఊళ్ళో 2 ముఠాలు కక్షలు కట్టి వాళ్ళలో వాళ్ళు చంపుకుని, అంతకుముందు వాళ్ళ నాన్న నీళ్లు చంపుతారు, వీళ్ళ నాన్న నీళ్లు చంపుతారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం, మేము మా వాళ్ళని చంపేస్తే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ హెరిటేజ్లో ఎందుకు ఎవరు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి? మీ పార్టీ కాలంలో ఎవరెవరైతే చాలా మంది పాల్గొన్నారో చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే, ఎందుకంటే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళు పచ్చ మీడియా ఉంది. వాళ్ళు ఆయన ఏం చేసి ఆయన చెప్తే దానికి డబుల్ చేస్తూ తానా తందాన అనుకుంటూ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఎంత మనసు వస్తుందో మనకి ఏం అనుకున్నారో వాళ్ళు మొత్తానికి నాకు తెలియదు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు లోకేష్ కానీ. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఖచ్చితంగా మేము కేంద్రానికి మేము పంపిస్తామనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి యువతరానికి మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకనంటే మెగా డిఎస్సికి తొలి సంతకం చేస్తానని చెప్పి యువతరాన్ని మోసం చేసి ఎంతోమంది ఆశగా ఎదురు చూసి ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి ఆశ పుట్టించి గెలిచి ఈరోజు మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్ళైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి